టీఎస్ఎంసెట్ 2025 సంబంధించి వీడియోలో వచ్చేసి అందరూ కూడా స్లాట్ బుక్ అయితే చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకుని. నెక్స్ట్ వచ్చేసి మనకి కౌన్సిలింగ్ సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి కావాలి. అండ్ ఇందులో కూడా మీకు కొన్ని చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలో ఏంటి అనేది కూడా ఇప్పుడైతే చెప్తాను. అండ్ ముందు వచ్చేసి మీకు మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ మీరైతే త్వరగా జాయిన్ అయిపోండి. అండ్ మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిసిషన్ మేకింగ్ మీ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో చూసి దాన్ని బట్టి మీరు టోటల్గా ఎన్ని ఆప్షన్స్ పెట్టాలో లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రయారిటీ వైజ్గా. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఒక్కోసారి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా కూడా ఎప్పుడు ఏం చేయాలో కూడా మేమైతే చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సపరేట్ వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ యాక్సెస్ కూడా మీకైతే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ ఐడి, అఫీషియల్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే సెండ్ చేయండి. 8179406281కి సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు ప్రతి ఒక్కరు కూడా స్లాట్ బుక్ చేసుకున్నారు. అండ్ స్లాట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీకు హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. హెల్ప్ లైన్ సెంటర్ నెక్స్ట్ వచ్చేసి మీకు టైం, డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఒక టైం, డేట్లో మీరైతే హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఇచ్చారో అక్కడికి వెళ్తే మీరు వెళ్ళి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఇప్పుడు స్లాట్ బుక్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా సైలెంట్గా ఉండడం కాదు, కానీ ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరైతే రెడీ పెట్టుకోవాలి. అంతేగాని ఏ ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా కూడా మిమ్మల్ని రిటర్న్ పంపించడం లేదంటే ఏదో ఒకటి మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉన్నప్పుడే మీకు వెరిఫికేషన్ అనేది అవుతుంది. అంతేగాని మీ ఇష్టం వచ్చిన సర్టిఫికేట్లు తీసుకెళ్ళి కొన్ని తీసుకెళ్లకుండా ఉన్నారనుకోండి, మీరైతే ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని కూడా మీకైతే చెప్తాను. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఎంసెట్ 2025 సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, వేరే సోర్సెస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అవైతే ఉన్నాయి, కానీ ఇంతవరకు ర్యాంక్ కార్డే చాలామంది డౌన్లోడ్ చేసుకోలేదు. నెక్స్ట్ మీరు ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఎగ్జామ్ అయిపోయిందని చెప్పేసి హాల్ టికెట్లు ఎక్కడో పడేసి ఉంటారు, కానీ ఇప్పుడు మనకి హాల్ టికెట్ కూడా కావాలి వెరిఫికేషన్కి. నెక్స్ట్ మీరు ఆధార్ కార్డు, నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, నెక్స్ట్ టీసీ 6 నుంచి 12 సెకండ్ ఇయర్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, వైట్ రేషన్ కార్డు, ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబిసిడి కేటగిరీస్, ఓసీ, డబ్ల్యూఎస్ ఉంటుంది. నెక్స్ట్ మీకు వైట్ రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ ఉంటాయి కదా, స్పెషల్ కేటగిరీ సంబంధించి ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్, స్కౌట్. నెక్స్ట్ వచ్చేసి మైనార్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ అయితే కనుక నెక్స్ట్ ఏపీ వాళ్ళు లేదంటే అదర్ స్టేట్ వాళ్ళు ఉంటే కనుక 10 years రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది మీరైతే తెచ్చుకోవాలి. ఇవన్నీ తెచ్చుకున్నప్పుడే మీకు వెరిఫికేషన్ అనేది చేస్తారు. మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈజీగా అయితే అవ్వడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు స్లాట్ బుక్ అయిపోయిందని అని చెప్పేసి ఇవేం రెడీ చేసుకోకుండా అక్కడికి వెళ్ళిపోయి ఏం కావాలి ఏంటంటే మళ్ళీ వాళ్ళని అడిగారు అనుకోండి, తర్వాత మిమ్మల్ని అయితే ఇంటికి పంపించేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మెల్ల ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా కొంతమంది కూడా రెన్యువల్ చేయించుకోలేదు కొన్ని సర్టిఫికేట్స్, అవన్నీ కూడా రెన్యువల్ చేయించుకోండి. ఇంకా రెడీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా ఆర్డర్లో పెట్టుకొని మీరైతే రెడీగా ఉంటే మళ్ళీ అప్డేట్ అయితే వస్తుంది. అప్డేట్ వచ్చిన తర్వాత మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. కాబట్టి అప్పుడైతే మీరు వెళ్ళి డైరెక్ట్గా వెరిఫికేషన్ అనేది చేయించుకున్న తర్వాత మీకు ప్రాసెస్ అనేది వస్తుంది అనమాట. అక్కడ మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్స్ వస్తాయి. తర్వాత మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యే ఆప్షన్స్ పెట్టుకోవాలి. అవి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మీకైతే తెలియాలి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో తెలియలేదు అనుకోండి, మిల్లా మిస్టేక్ చేశారనుకోండి, మీకు వచ్చే సీట్ కూడా పోతుంది. కాబట్టి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. తెలియకపోతే తెలుసుకొని పెట్టండి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెలిసి పెట్టుకోండి. లేదంటే గైడెన్స్ మీరైతే తీసుకోండి మెంటర్షిప్ సంబంధించి. అండ్ మీకైతే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ ఐడి, అఫీషియల్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. 8179406281కి సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. అంతేగాని ఏదో ఒకటి పెడదాంలే
మనకు తెలియంది ఏముంది, యూట్యూబ్లో వీడియోస్ వస్తే చూసి పెట్టుకుంటామంటే కుదరదు. అక్కడ మనం ఏమన్నా మిస్టేక్ అయిందనుకోండి, ఎవరు రెస్పాన్స్ అవుతారు? మీకు ఎవరు రెస్పాండ్ అవ్వరు. కాబట్టి అందుకే చెప్తున్నాను, గైడెన్స్ తీసుకుంటే ఏంటంటే ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా కూడా, అక్కడ మీకు ఎర్రర్స్ వచ్చినా కూడా, ఎప్పుడైనా తెలియపోతే నాకు మెసేజ్ చేసినా కూడా రిప్లై వస్తుంది, లేదంటే కాల్ చేసినా కూడా నేను మాట్లాడి నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది మొత్తం ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి 1 by 1 స్టెప్స్ కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని అప్డేట్స్ అన్ని కూడా వచ్చేసాయి. కాబట్టి అవన్నీ కూడా మీరైతే చూసి ఫాలో అవుతూ మీరు 1 by 1 కూడా చేసుకోండి మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, నెక్స్ట్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రాసెస్ కావచ్చు, ఇలా 1 by 1 వీడియోస్ అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.